కాదు, మనందరికీ మంచి ఆశలు ఉండాలి. నేను బాగా ప్రార్థన చేయాలి అనుకోవడం తప్పేమి కాదు. నేను మంచిగా బైబిల్ చదువుకోవాలి, నేను మంచి వ్యక్తిగా ఉండాలి, నా ద్వారా దేవునికి మహిమ రావాలి, నా సాక్ష్యం నేను కాపాడుకోవాలి, పరిశుద్ధత నేను కాపాడుకోవాలి, పవిత్రమైన వాటిని నేను చూడాలి. ఇలాంటి విషయాల్లో చెప్పండి, అలాంటి ఆశలు కలిగి ఉండడం తప్పేమీ కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు ఆశించినది అతనికి దొరుకును అని బైబిల్లో ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సో నీతిని అనుసరించే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు ఆశించేది నీకేమవుద్దట, దొరుకుద్దట. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేనిని అనుసరిస్తున్నారట, దురాశ. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, దురాశ దుఃఖానికి చేయటాన్ని. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటే ఆ సామెత ఖచ్చితంగా నిజమే. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం తీసుకొస్తుందట, మనిషికి మరణం తీసుకొస్తుందని బైబిల్లో రాయబడింది.